హలో గాయస్, నేను మీరు అన్నాను 143. ఏం లేదు, ఇప్పుడు ఒకటి బెట్టింగ్ యాప్స్ అనుకుంటా ఫేమస్ అవుతుండు కదా. ఆడైతే బెట్టింగ్ యాప్స్లో అయితే పట్టించిండు. ఆడు కూడా అనుకుంటుర్రా నాన్ వెజ్. ఆడైతే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లను అయితే బెట్టింగ్ యాప్స్ని అయితే పట్టించిండు. అవురా బే, నువ్వు పట్టించినావు అదొకటి మంచి పని చేసినావేమో. మళ్ళీ పట్టించిన తర్వాత వేరేళ్ళకి ఫోన్ ఇప్పించుకుంటా అది ఇది వీడియోలు చేసి వ్యూస్ ఎందుకు పెంచుకుంటున్నావురా? పట్టించినావేమో. సొంతంగా నీ కంటెంట్లో వీడియోలు చేసుకో. అని ఆయనకి ఫోన్ ఇప్పించి నువ్వు వీడియోలు చేసి ఆయనతో కొలాబినేషన్ చేసి మళ్ళీ ఇంకా హీరోలనే వేపిస్తున్నావు ఏమరా నువ్వు? హీరోలనే వేపిస్తున్నావు నువ్వు. జైల్లో కేసులు అది ఇది అనుకుంటా హీరోలను తీసుకుంటున్నావు నువ్వు. మళ్ళీ లైన్లకి అలా ఫోటోలు అన్నీ పెట్టి అలా ఏవో పిక్చర్లు తెచ్చి పేపర్లు అవన్నీ తెచ్చి అలాకి పెట్టి మళ్ళా సింబర్లు పెట్టి మొత్తం వీడియోలలో పెడితే నీకేమొస్తుంది రా? నువ్వు వ్యూస్ పెంచుకుంటున్నావు అంతే. అని వ్యూస్ పెంచుకుంటున్నావు, కంటెంట్ పెంచుకుంటున్నావు అని నీకు ఉపయోగం పడేదాడ ఏం లేదు. నువ్వు అన్నీ వ్యూస్ పెంచుకుంటున్నావు, నువ్వు హైలైట్ అవుదామని చూస్తున్నావు. ఆల్రెడీ నువ్వు బయట దేశంలో ఉన్నావు కదా, ఇక్కడికి వస్తే నీకు అలాగే ఉందనుకో మస్తు చేస్తున్నావు. ఇప్పుడు అరే ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఊకుంటారు, వాళ్ళతో అయినంత వరకు చేస్తారా? హీరోలను చేస్తున్నావు ఏం రా నువ్వు? హీరోలను గిట్టే అసలు కొందరు రౌడీలను చేస్తున్నావు నువ్వు, కొందరు హీరోలను చేస్తున్నావు. వాళ్ళ పేపర్లు అనుకుంటా వాళ్ళకి తెచ్చి పెడుతున్నావు. మళ్ళీ వాళ్ళు ఇన్ని కోట్లు స్కామ్ చేసిండ్లు, మళ్ళీ ఇంట్లో తిట్టుకుంటారు. అలాగా ఎందుకురా కేసులు అలాగా అయిపోతున్నాయి? ఎందుకు అవసరమా? మంచిగా నీ కంటెంట్ల మీద నువ్వు కంటెంట్ చేసుకో. వీడియోలు దొరకకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయి. కంటెంట్లు దొరకకపోతే దానికన్నా కాదని నువ్వు వీళ్ళ మీద కంటెంట్లు వేసుకుంటా, వాళ్ళ మీద కంటెంట్లు వేసుకుంటా, ఆడు జైలుకి వెళ్ళడానికి కంటెంట్లు వేసుకుంటా, ఆమె మీద కేసు ఫైల్ చేసినాను. ఖాళీ పిల్లి ఇద్దరు మంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఛానల్లో వేసుకునేటోళ్ళు కొట్లాడుకుంటున్నారా? నీ వల్ల, అది ఇవ్వని వల్ల కాదు, నీ వల్లనే. మంచి ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు చేసేటోళ్ళు, ఇద్దరు కలిసి మొత్తం ఛానల్ రన్ చేసేటోళ్ళు. నీ వల్ల వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకొని వాళ్ళు కేసులు అనుకుంటా వాళ్ళు దూరం పోతున్నారు. ఎందుకురా కాలిపిల్లి నువ్వు ఛానళ్ళ మధ్యలో వచ్చి చిచ్చులు పెట్టినట్టు అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా కదా, నీ కంటెంట్లో దొరకకపోతే కొన్ని రోజులు వెయిట్ చేసి కంటెంట్ ఆలోచించు. కానీ నువ్వు ఇట్లా వీళ్ళ మీద కేసు, వాళ్ళ మీద కేసు, ఆడ ఇన్ని లక్షలు తీసుకుండు, ఆడ అన్ని లక్షలు తీసుకుండు అనేది ఇయ్యకు కంటెంట్లు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? నువ్వు ఎన్నో బయట దేశంలో ఉంటున్నావు, నువ్వు మంచిగానే ఉంటున్నావు, కానీ ఈడ ఉండేటోళ్ళకి ప్రాబ్లం అవుతున్నాయి, ఈడ వీడియో చేసేటోళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. బెట్టింగ్ యాప్స్ అనుకుంటా ఇట చేసినావు, నేను గిటే చేసిన వీడియోలు, కానీ నీ పేరు తీయొద్దు అనుకున్నా. ఎందుకు మనకి కాలిపిల్లి రిస్క్ తీసుకున్నాడు అని. సో తీయాల్సి వచ్చింది అలా. ఎందుకంటే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు స్టార్టింగ్ నుంచి చేస్తున్నావు, మంచి ఇన్ఫ్లుయెన్సర్లని చేపించినావు, అది ఓకే, వాళ్ళు తప్పు చేసినారు చేపించినావు సరే. కానీ హీరోలు అయితే చాలా మాటకైతే హీరోలు అయితే చక్కగా వేయరు అవ్వాలి. వాళ్ళకేమొస్తామో సినిమా చేస్తే పైసలు వస్తాయి, వాళ్ళకి బెట్టింగ్ ఎందుకు వాళ్ళకి చేస్తే కొందరు చేసినారేమో అని నువ్వు చేయని పేర్లు ఇటే ఎక్కించినావు. నీవే మస్తు ప్రూఫ్లు ఉన్నాయిరా. నువ్వు చెప్పులు వేసుకొని దేవుని తానికి పోయినావు, ఏ దేవుని తానికి శివుని తానికి పోయినావు నువ్వు చెప్పులు వేసుకొని. మళ్ళీ వీడియోలు ఏమంటారు, నువ్వు చెప్పులు వేసుకొని పోయినావు అని అందరూ టెంప్లెట్ చేసి ముళ్ళులు ఉన్నాయని చెప్పులు వేసుకొని పోయినా అంటున్నావు. ముళ్ళులు ఉంటే నువ్వు తెలుగు వాళ్ళ గుళ్ళకి ఎందుకు పోయినావు రమ్ముల? ఒక తెలుగునివే ఆకపోతే తెలుగు వాళ్ళ గుళ్ళకి ఎందుకు పోయినావు? అందరూ అయితే ఆ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ముళ్ళు ఉన్నాయి అంటే ముళ్ళు ఉంటే చెప్పులు వేసుకొని పోతావా? సైడ్కి ఏం ముళ్ళు ఉంటే గుళ్ళకే పోకు. ఇంకా పోయినవేమో చెప్పులు వేసుకొని, ముళ్ళు ఉన్నాయని మళ్ళా ఫోటో తీసి ఎందుకురా వీడియో పెట్టినావు? మొత్తం మతాలను రెచ్చగొడుతున్నావురా నువ్వు. మళ్ళా ఏమంటున్నావు, తుర్కోళ్ళు, తెలుగు వాళ్ళు, క్రిస్టియన్లు అనుకుంటా మళ్ళీ అలాగా మాట్లాడుతావు. ఇప్పటి మాటకైతే అందరికీ అలసిపోయినారు. నువ్వు కాలిపెళ్ళి మళ్ళీ రెచ్చగొట్టి హిందువుల సాంప్రదాయము, తుర్కోళ్ళు అది ఇది అనుకుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? అందరూ ఒక మనిషిలేరా బాబు. ఆన్ సంపాదనాడు చేసుకుంటుండు. చాలామంది ఇంటర్వ్యూలు గిట్ట చూసినా నేను, వాళ్ళు చేసుకుంటే నీకేమవుతుంది అంటున్నారు. నీకే అంటున్నారు, ఇవ్వడానికి ఏమంటలే. వాళ్ళు చేసుకుంటే నీకేమవుతుందిరా? మళ్ళా అని సొంత టాలెంట్తో ఉన్నాడు, బెట్టింగ్ యాప్స్ చేసుకుంటుండు. ఏమని చేసుకొని ఇక పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కాదని నువ్వు నీ మీద కేసు ఫైల్ చేపిస్తా, అది చేపిస్తా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు రా బయ్. నాన్ వెజ్ ఈ మాటలన్నీ నాన్ వెజ్కి. ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ అవన్నీ పట్టించినావు నువ్వు. సరే కొందరిని పట్టించినావు, 11 మంది 20 మందో ఎంతోమంది, అది న్యూస్లో మొత్తం వైరల్ అయిపోతుంది. ఇక నీ పేరు ఎంతో పైకి పోతుందని నువ్వు ఖుషి అవుతున్నావు. కానీ ఆడ ఏం కాదురా, ఏం కాదాడ. నువ్వు ఖుషి అయిపోతున్నావు, ఏదో చేద్దాం అనుకుంటున్నావు, ఏడుకో పోదాం అనుకుంటున్నావు నువ్వు బయట దేశంలోకి.
రోజు ఒక వీడియో పెట్టంగానే అది 11 మిలియన్ 12 మిలియన్ పోగానే నువ్వు హైలైట్ అయిపోవు. ఆడ నీ పేరు ఖరాబ్ అవుతుంది. ఆడ నువ్వు ఎన్నో దేశంలో ఉండి ఇండియాల గురించి మాట్లాడతావు ఎందుకురా? నీ దేశంలో వేరేళ్ళ గురించి చూసుకోను కాదని ఇండియాలో గీడైంది అన్నీ తాకుడాట తమాషా పెట్టి మాటలు మాట్లాడుతున్నావు. డేలో ఒక వీడియో పెడుతున్నావు, మళ్ళీ ఆన్ మీద ఈయన మీద అనుకుంటా చిచ్చులు పెడుతున్నావు, తమాషా చూస్తున్నావు, ఇంటర్వ్యూలు చేస్తున్నావు, తమాషాలు చూస్తున్నావు. ఆయన వన్ పేరెంట్స్ ఇక్కడ పని చేసుకుంటే నీకు ఎందుకురా? పని చేసుకుంటేనే ఆడ పెరుగుతుండు, ఆడ సొంతంగా సంపాదించుకుంటుండు. వాళ్ళ పేరెంట్స్ అంతా కష్టపడుతుండని ఆ కష్టం ఇడి వేయొద్దని సంపాదించుకుంటుండు. ఎట్లనో ఓన్ టాలెంట్తో సంపాదించుకుంటుండు. నువ్వెందుకురా? నీకెందుకు? వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకి ఏదో ఇంట్లో వెళ్ళదని వాళ్ళు సంపాదించుకుంటుండ్రు. మళ్ళా మొన్న ఇంకొక వీడియో చూసిన, ఉపాల్ బాలుకి ఏదో ఫోన్ కాల్ చేసి నువ్వు ఇట్లా బెట్టింగ్ యాప్స్ అది ఇది అని అంటున్నావు. నువ్వు ఆడొద్దా మీ ఇంట్లో మస్తు పూర్ ఫ్యామిలీ అది అంటున్నావు. ఆడనీయకుండానే ఉంచాలిరా నువ్వు. మళ్ళీ ఆడొచ్చు కదా మీ పూర్ ఫ్యామిలీ అనుకుంటా వీడియో తీసినావు. పూర్ ఫ్యామిలీ అయితే నువ్వు నాకు అర్థమవుతలేదు. పూర్ ఫ్యామిలీ అయితే నువ్వు వేసుకోవచ్చు కదా, నీకు 5-10 లక్షలు వస్తాయి అన్నీ. 5-10 లక్షలు అని అన్నీ ఈ వీడియో నీకు వచ్చిన ముంగల్కి మస్తు మాటలు దొరికిపోయినాయి. ఇవి మరి ఎక్కువ చేసే వీడియో ఇట, మరి ఎక్కువ కొన్ని రోజులు ఆగి మరి ఎక్కువ చేసే ఇట గలీజ్ ఉంటుంది అని కొన్ని మాటలు పనికి ముంగల్కి వచ్చిన. నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఏమ్రా? ఆడు ఈ బెట్టింగ్ ఆడినోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చేసిండు ఆడు. వాళ్ళతో వీడియోలు చేసిండు, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిండు, మస్తు చేసిండు ఆడు. వాళ్ళతో ఆడి వాళ్ళతో మస్తు వీడియోలు చేసిండు. మళ్ళీ నువ్వు ఆయనకి నిన్న ఒక వీడియో చూసిన, ఎక్కువసేపు పెట్టలేవు నువ్వు వీడియో, గంట సేపే పెట్టినావు. అది గిటానికి ఫోన్ ఇప్పించినావు, ఐఫోన్ ఇప్పించినావు 16. అది గిట్ట చూసిన. ఎందుకురా నువ్వు ఇప్పించినావు అట్టు వీడియో పెట్టేసేది నేను మొత్తం గంట సేపే పెట్టినావు రీలు. నీకు పెట్టిండు, నువ్వు ఆయన కొలాబినేషన్ యాక్సెప్ట్ చేసినావు, గంట సేపు ఉండే అనుకుంటారు నాయుడు ఎప్పుడు డిలీట్ చేస్తాడు అది చూద్దామని. కరెక్ట్ టైమింగ్ పెట్టుకొని కూర్చున్నా, గంట సేపే ఉంది వీడియో. గంట సేపే పెట్టుకొని వీడియో ఇస్తావురా నువ్వు. గంట సేపే పెట్టినావు వీడియో. మళ్ళీ ఆ ఛానల్ ఈ ఛానల్ అనుకుంటా లొల్లికి ఎగవాడుతున్నావు. గంట సేపే పెట్టినావు. నువ్వు ఏ ఫోన్ కొనుక్కో నేను పైసలు కట్టేస్తా అంటే వెళ్తాను పైసలు ఉంటలేవు ఆరా నువ్వు మొత్తం మీద. ఇక్కడ వాళ్ళకి మళ్ళీ అదొక పేరు బదలం. ఏమంటావు తెలుసా? అరే వీడియో పెట్టిండు మళ్ళీ నేనేనికి ఫోన్ ఇప్పిస్తురా అందుకే ఫేమ్ అయ్యిండు అని అదొక మాట. ఎందుకురా నువ్వు మళ్ళీ ఇండియాలో దగ్గరకు వచ్చి కాలిపిల్లి అదొక మాట మాట్లాడుతావు. అందుకనే ఇవన్నీ వద్దురా బాబు, కమ్మని పన్ను చేసుకో. ఇంటర్వ్యూలు అంటున్నావు, ఇంటర్వ్యూలు తీసుకో అని బెట్టింగ్ యాప్స్ పట్టించినావు, మస్తు మందిని పట్టించినావు. అది వదిలేసేయి. మరి చేయని వాళ్ళని గిట్ట గలీజ్ చేద్దామని చూడకు. మస్తు ప్రూఫ్లు పడ్డాయి బయట. గలీజ్గా చేస్తున్నావు అందరినీ. నేను అదొక మాట మాట్లాడానికి వచ్చినా. నువ్వు ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళని ఇలా ఎందుకు తిడతావురా నువ్వు ఇంట్లో వాళ్ళని? చాలామంది నీ మీద వాయిస్ హీటర్ తీసేసినారు. ఏమైనా ఉంటే ఆయనతో మాట్లాడుకో, ఇంట్లో వాళ్ళని తిట్టొద్దు అది అని. కానీ తిట్టొద్దు నువ్వు, అది మస్తు తప్పే చేసేసినావు తిట్టి. అది అయినా అని వడ్డేసే. ఇక ఇప్పటి నుంచి వీడియోలు అట్లా ఆ పిచ్చి కంటెంట్లతో రాకు ముంగల్కి. ఏమున్నా నీ ఓన్ క్రియేటివిటీతో చేసుకో వీడియోలు. ఈ మాట మొత్తం పబ్లిక్ గిటే చెప్తుంది. నేను మాట్లాడిన మాటలు కరెక్టా, నువ్వు మాట్లాడిన మాటలు కరెక్టా? సో గాయస్ ఎంతైతే కామెంట్ చేయరు, నేను మాట్లాడిన మాటలు కరెక్టా, ఆయన మాట్లాడిన మాటలు కరెక్టా? మస్తు మంది అయితే కామెంట్ చేయరు. సో కామెంట్ రావాలి. నేనైతే 1000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో నుంచి. చాలామంది అయితే వీడియో చూస్తారు, చేస్తారు కామెంట్లు. నాకైతే నమ్మకం ఉంది పక్కా వేయాలి గాయస్ అందరైతే. అయిన మాటలు కరెక్టా, నేను చెప్పిన మాటలు కరెక్టా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే చూసుకోండి.